ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సంక్రాంతి తర్వాత తెలుగులో పెద్ద సినిమాలు రాలేదు. వచ్చిన చిన్న సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకున్నట్టుగా మనకు అనిపించలేదు. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పెద్ద సినిమా అంటే రవితేజ నటించినటువంటి ఈగల్ సినిమా మొన్న ఫిబ్రవరి 9కి రిలీజ్ అయింది. కాకపోతే ఈ సినిమా కమర్షియల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిందని చెప్పేసి ట్రేడ్ అనలిస్టులు చెప్తా ఉన్నారు. బట్ ఆ సినిమా రిజల్ట్ పరంగా చూసుకుంటే, రివ్యూ పరంగా చూసుకుంటే కనుక సెకండ్ హాఫ్ బాగుంది అనే టాక్ ఉంది. కాకపోతే ఆ సెకండ్ హాఫ్ ఆ సినిమాని కమర్షియల్గా కాపాడలేదని చెప్పేసి బిజినెస్లో మనకు వినిపించేటటువంటి మాట. సో ఆ తర్వాత వచ్చినటువంటి ఊరు పేరు భైరవ కోన 16వ తారీఖు రిలీజ్ అయింది. ఊరు పేరు భైరవ కోనకి మంచి టాక్ వచ్చింది. కొంచెం హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఈ సినిమా కమర్షియల్గా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత సందీప్ కిషన్కి హిట్ పడినట్టే అని చెప్పేసి కూడా చాలామంది చెప్పుకుంటా ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు ఏవి లేవు కాబట్టి కంటిన్యూస్గా ఒక కొంచెం గుర్తింపున్న హీరోల నుంచి ఇప్పుడిప్పుడే హీరోలుగా మారిన వాళ్ళు, ఫస్ట్ టైం హీరోలుగా వస్తున్నటువంటి వాళ్ళు వరుసగా తమ సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అలా చూసుకుంటే ఈ 23న తెలుగులో 5 సినిమాలు రిలీజ్ కాబోతూ ఉన్నాయి. ఈ 5లో ఒకటి డబ్బింగ్ సినిమా ఉంది. మరి 5 సినిమాలు ఏంటి, 5 సినిమాల కథ ఏంటి అనేది, ఆ 5 సినిమాలకు సంబంధించినటువంటి స్టార్ కాస్ట్, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. యూట్యూబ్ నుంచి ఫేమ్ అయ్యి సినిమాల వరకు వచ్చి కమెడియన్గా ఆకట్టుకుంటూ చాలా సినిమాల్లో ఒక ప్రధానమైనటువంటి కమెడియన్గా లేదా హీరోకి సపోర్టివ్ రోల్లో ఆకట్టుకుంటున్నటువంటి హర్ష చెముడు హీరోగా మారాడు. అంటే రీసెంట్గా అతను కలర్ ఫోటో అనే సినిమాలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించాడు. ఆ సినిమాలో అతనికి పేరుగా దివ్య శ్రీపాద అనే అమ్మాయి, పేరని కాదు, వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా డైరెక్ట్ ఒక 2-3 సీన్స్ క్రియేట్ చేశాడు. ఆ కాసేపటి సీన్స్ కూడా చాలా ఆకట్టుకున్నాయి ఆడియన్స్ని కలర్ ఫోటో సినిమాలో. దాన్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళిద్దరిని ప్రధాన జంటగా పెట్టి హర్ష చెముడు శ్రీపాద ప్రధాన పాత్రలో సుందరం మాస్టర్ అనే సినిమా రాబోతోంది. ఈ సుందరం మాస్టర్ సినిమాకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది రవితేజ టీం వర్క్ నుంచి ప్రొడ్యూసర్ అయినటువంటి సినిమా. రవితేజ ఈ మధ్యకాలంలో ప్రొడ్యూసర్గా కూడా మారాడు, మనకు తెలుసు. ఆర్టీ రవితేజ టీం వర్క్స్ అనే ఒక బ్యానర్ పెట్టాడు. మ్యాక్సిమం ప్రజెంటర్గా ఉంటున్నాడు, కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాడు. కానీ కమర్షియల్గా రవితేజ బ్యానర్ నుంచి ఇప్పటివరకు ఒక్క ఇట్టు కూడా రాలేదనేది నిజం. ఆ మధ్య మట్టి కుస్తీ అనే సినిమాకి ప్రజెంటర్గా ఉన్నాడు. అలాగే ఆ మధ్య చాంగురే బంగారు రాజా అనే ఒక సినిమా రిలీజ్ అయింది ఆర్టీ టీం వర్క్ నుంచి. అలాగే ఇప్పుడు సుందరం మాస్టర్ అనే సినిమా రాబోతుంది. మరి ఈ సుందరం మాస్టర్ సినిమా ట్రైలర్ చూసుకున్నట్టయితే చాలా కాలం క్రితమే విడుదలైనటువంటి టీజరు చాలా ఇంప్రెసివ్గా ఉంది, ఆకట్టుకునేలా ఉంది. ఒక కొత్త నేపథ్యంలో తీసుకున్నారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఆ స్కూల్ టీచర్ అనేది తీసుకున్నారు. ఫన్నీగా ఉంటుంది అనుకుని చాలామంది అనుకున్నారు. బట్ లేటెస్ట్గా వచ్చినటువంటి ట్రైలర్ చూసుకుంటే కనుక అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏవో కనిపిస్తూ ఉన్నాయి, ఒక డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇందులో టీజర్లో లేనివి ట్రైలర్లో కూడా ప్రధానంగా కనిపించిన ఇంకేదో ఎలిమెంట్ సినిమాలో సర్ప్రైజ్ చేయబోతుంది అనేలాగా ట్రైలర్ కట్ అయితే ఉంది. కాకపోతే ట్రైలర్ కట్స్లో చూపించిన అన్ని సినిమాలో ఉండాలని లేదు, అంతే ఇంట్రెస్ట్గా సినిమా అంతా ఉండాలని లేదు. అట్ ద సేమ్ టైం ఈ హర్ష చెముడుని హీరోగా ఆడియన్స్ ఏ మేరకు యాక్సెప్ట్ చేస్తారనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. అలాగని అతని సైజు గురించి, పర్సనాలిటీ గురించి కామెంట్ కాదు. కాకపోతే కమెడియన్స్ అందరూ హీరోలుగా మారిన తర్వాత వాళ్ళు పెద్దగా ఈ మధ్య కాలంలో పెద్ద సక్సెస్ అయిన వాళ్ళు లేరు. సప్తగిరి తర్వాత, సప్తగిరి కూడా 1-2 సినిమాలతో ఫేడౌట్ అయిపోయాడు. అలాగే సునీల్ కూడా అంతే. ఇప్పుడు హర్ష చెముడు హీరోగా అంటే ఆయన్ని, లేదా ఇప్పటివరకు దివ్య శ్రీపాద కూడా హీరోయిన్ మెటీరియల్ అనిపించుకోలేదు. ఆమె ఏదో సాధారణటువంటి రొటీన్స్ రెగ్యులర్ రోల్స్లోను సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ తను ఇప్పటివరకు కనిపించింది. హీరోయిన్ అని సినిమాలో ప్రధానంగా కనిపించట్లేదు, రెగ్యులర్ హీరోయిన్లా కూడా కనిపించట్లేదు. కానీ వీళ్ళిద్దరి జంట ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుంది, హర్ష చెముడు అనే పర్సన్ హీరోగా 2-2.5 గంటల పాటు ప్రేక్షకుల్ని థియేటర్లో ఎంత మేరకు కూర్చోబెడతాడు అనేది ఒక విషయం అయితే, ఆ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ కేవలం కామెడీని దాటి లేదా టీజర్లోనో దాంట్లోనే చూపించినట్టు ఒక చిన్న ఇంగ్లీష్ బిట్స్ కాకుండా ముందే చెప్పినట్టు ఇంకేదైనా ఒక డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటే తప్ప సుందరం మాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు. అలాగే రవితేజ టీం వర్క్ కూడా ఇది ఒక కీలకమైనటువంటి విషయం. రవితేజకి హీరోగా కొంతకాలంగా ఫెయిల్ అవుతున్నాడు, కమర్షియల్ హిట్స్ సాధించడంలో ఫెయిల్ అవుతున్నాడు, ప్రొడ్యూసర్గా కూడా ఫెయిల్ అవుతున్నాడు. మరి ఈ సినిమా అయినా ఆర్టీ రవితేజ బ్యానర్కి, రవితేజ టీం వర్క్ అనే బ్యానర్కి ఈ సినిమా అయినా కమర్షియల్గా ఒక మంచి విజయం సాధిస్తుందా లేదా అనేది ఇప్పుడు మనకు నెక్స్ట్ ఫిబ్రవరి 23న తెలిసిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే ముఖ్య గమనిక, ఫిబ్రవరి 23న రిలీజ్ కాబోతున్నటువంటి మరో సినిమా ముఖ్య గమనిక. మామూలుగా మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరో సినిమా వస్తుందనగానే చాలామంది ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. అలా మెగా ఫ్యామిలీ ట్యాగ్తోనే ఎంటర్ అయ్యి ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో పూర్తిగా మెగా ట్యాగ్ను వదిలించుకొని అల్లు హీరో అనే ఒక ఐకాన్ను క్రియేట్ చేసుకొని ఐకాన్ స్టార్గా మారినటువంటి అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి హీరో ఇతను ముఖ్య గమనిక అనే సినిమా మొదలైన తర్వాత టీజర్ రిలీజు, ట్రైలర్ లాంచ్ టైంలో తను అల్లు అర్జున్ బావమర్దని చెప్పుకున్నాడు. అది నిజం కూడా. అల్లు అర్జున్ వాళ్ళ మేనమామనో మేనత కూతురుగా అట్లా మేన బావమర్దిగా ఇతను కనిపిస్తానంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్ కాదు, వాళ్ళ మేనరికంలో ఉన్నటువంటి బావమర్దిగా తను చెప్పుకున్నాడు. ఆ ట్యాగ్తోనే మ్యాక్సిమం ప్రమోట్ చేసుకున్నారు, టీజర్ లాంచ్ చేశారు, ట్రైలర్ లాంచ్ చేశారు. బట్ ఈ ట్రైలర్కి మ్యాక్సిమం ఎలాంటి రెస్పాన్స్ రాలేదనేది వాస్తవం. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో పేరు విరాన్ ముత్తంశెట్టి. ఆ కుర్రాడికి
ట్రైలర్లో చూస్తే అతని ఎక్స్ప్రెషన్స్ కానీ డిక్షన్ కానీ చాలా దారుణంగా కనిపిస్తూ ఉంది. డిక్షన్లో మినిమం వర్క్ కూడా చేయలేదు ఇతను అన్న విషయం మనకి ట్రైలర్లోనే స్పష్టంగా తెలిసిపోతుంది. అందుచేత ఈ సినిమాకి బన్నీ వాసు లాంటి ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి ట్రైలర్ లాంచ్ చేసినప్పటికీ కూడా మినిమం బజ్ కూడా క్రియేట్ అవ్వలేదు. ప్రమోషన్స్ పరంగా కూడా చాలా వీక్గా ఉంది. కంటెంట్ పరంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా వస్తున్న ఒక మర్డర్ మిస్టరీ, ఒక సస్పెన్స్ థ్రిల్లరు ఇలా చెప్పుకున్నప్పటికీ ఆ తర్వాత దీంట్లో ఉమెన్ ట్రాఫికింగ్ లేదా ఫేస్బుక్, సోషల్ మీడియా వీటి ద్వారా జనాలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఎలా ట్రాప్లో పడుతున్నారు, ఎలా మోసపోతున్నారు అనే కైండ్ ఆఫ్ కంటెంట్ ఈ ముఖ్య గమనిక సినిమా ట్రైలర్లో మనకి కనిపించింది. అయితే టీజర్కి ట్రైలర్కి పూర్తిగా విరుద్ధంగా ఉండడం కూడా వీళ్ళు చేసినటువంటి ఒక మిస్టేక్ లాగా అనిపించింది. కాకపోతే అదొక డిఫరెంట్గాను ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కానీ సినిమాలో కనిపిస్తే కనుక ఈ ముఖ్య గమనిక ఖచ్చితంగా ప్రేక్షకులకు దృష్టిలో పడే అవకాశం ఉంది. బట్ ఇప్పటివరకు అయితే ఈ సినిమా మీద ఎలాంటి బజ్జు క్రియేట్ కాలేదు. అల్లు క్యాంపు నుంచి అల్లు అర్జున్ బావమర్దిగా చెప్పుకుని కోర్స్ అల్లు అర్జున్ బావమరిదిగా అతను చెప్పుకోవట్లేదు నిజానికి. యాక్చువల్గా రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు కూడా నాకు అల్లు అర్జున్ అనే ట్యాగ్ అవసరం లేదు, నేను నా దగ్గర టాలెంట్ ఉంటే అతను ఎంకరేజ్ చేస్తాడని చెప్పాడు. మరి టాలెంట్ ఉందా లేదా సెకండరీ మ్యాటర్ అయితే, ఈ సినిమా గురించి కానీ ఆ విరాన్ మొత్తం సెట్ గురించి కానీ ఇప్పటివరకు అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేయలేదు, ఒక ఎక్స్లో ఒక మెసేజ్ కానీ ఈ సినిమాకి ఆదరించడానికి ఫ్యాన్స్కి ఒక సందేశం కానీ ఇలాంటివి ఏవి ఇవ్వలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అల్లు అర్జున్ ఈ కుర్రాన్ని ఎంత మేరకు ఓన్ చేసుకున్నాడు అనేది. సో ముఖ్య గమనిక ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందా లేదా అనేది మనకి ఈ 23న తెలిసిపోతుంది. సో 23నే రిలీజ్ కాబోతున్నటువంటి మరో సినిమా మనకి మస్తు షేడ్స్ ఉన్నాయిరా. ఈ సినిమాతో మనకి మరో కమేడియన్ అర్జున్ గోమాటం హీరోగా పరిచయం కాబోతున్నాడు. కోర్స్ హీరో అంటే మనకు ఒక మంచి సినిమా అనే ఒక కథ ఉంటుంది. ఆ కథను మోయడానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు కథ బలంగా ఉండి సినిమా సక్సెస్ అయితే కనుక ఆ నాయకుడు హీరోగా చలామణి అవుతాడు. అది అందరికీ తెలిసిందే. కాకపోతే అర్జున్ గోమాటం హీరో మెటీరియల్ కాదు అనేది అందరికీ తెలుసు. అయినా అతన్ని సినిమా 2.5 పాటు అతన్ని సినిమాలో చూడడం అనేది ప్రేక్షకులకి అయ్యే పనేనా కాదా అనేది కథనాల మీద ఆధారపడుతుంది. అవి రెండు బాగుంటే అర్జున్ గోమటమైనా చూస్తారు, ఎవరైనా చూస్తారు. అది దానికి సంబంధించి పెద్ద ఇష్యూ కాదు. పైగా అతను టాలెంటెడ్, మంచి డిక్షన్ ఉన్నవాడు, స్పాంటేనిటీ ఉన్నవాడు, టైమింగ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ కాబట్టి అతను కథ బాగుండి అతను మోయగలిగే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఈ సినిమాలో అతనికి జోడీగా వైశాలి రాజ్ అనే ఒక అమ్మాయి హీరోయిన్గా పరిచయం అవుతోంది. అలాగే అలీరేజా, తరుణ్ భాస్కర్ కూడా ఒక చిన్న పాత్రలో కనిపించినట్టుగా ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తుంది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక కుర్రాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్లోనూ లేదా లైఫ్లో ఎదగడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం, ఆ ప్రయత్నంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, కాన్ఫ్లిక్ట్స్, సంఘర్షణలు ఇలాంటివన్నీ కలిపి ఈ సినిమాగా మనకు కనిపిస్తుంది. ఇది ఒక రీసెంట్గా వచ్చినటువంటి ఒక మలయాళం తమిళ్ సినిమాకి సంబంధించిన ఫ్లేవర్స్ కొన్ని కనిపిస్తున్నప్పటికీ తెలుగు నేటివిటీకి లేదా తెలంగాణ నేటివిటీకి దగ్గరగా ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి తెలంగాణ సినిమాల్లో ఉన్న కంటెంట్ కొంచెం భిన్నంగా ఇది కనిపిస్తూ ఉంది కాబట్టి మరి ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియదు. కానీ అర్జున్ గోమాటం ఈ సినిమాతో హీరోగా సక్సెస్ అయితే ఆ తర్వాత హీరోగా కంటిన్యూ అవుతాడా లేకపోతే మళ్ళీ కమెడియన్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్ చేస్తాడా అనేది కూడా ఈ సినిమా అతని కెరీర్ని కొంతవరకు డిసైడ్ చేస్తుందని చెప్పొచ్చు. పులిని చూసి నక్క వాత పెట్టుకుందనే సామెత మన తెలుగులో చాలా కాలంగా వింటా ఉన్నాం. అలాగే ఈ మధ్య కాలంలో అంటే ఒక 5-6 ఏళ్ళుగా చూసుకుంటే, ఒక 4-5 ఏళ్ళుగా చూసుకుంటే అర్జున్ రెడ్డిని చూసి చాలామంది వాతలు పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ, సందీప్ వంగ కాంబినేషన్లో వచ్చినటువంటి అర్జున్ రెడ్డిని చూసి చాలామంది వాతలు పెట్టుకున్నారు. అలాంటి మరో వాతలా కనిపిస్తున్న సినిమా సిద్ధార్థ రాయ్. ఈ సినిమా కూడా ఈ నెల 23న రిలీజ్ కాబోతోంది. చిన్నప్పుడు బాలనటుడిగా చాలా సినిమాలు ఆకట్టుకున్నటువంటి దీపక్ సరోజ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ మధ్య వచ్చినటువంటి సినిమా ట్రైలర్ చూస్తే కనుక చాలా అడల్ట్ కంటెంట్ అని చెప్పలేం, కానీ యూత్ఫుల్ సినిమా అని చెప్పగానే మనకి ఏవైతే కనిపిస్తాయో, ఏవైతే సినిమాలో చూడబోతున్నామో అనే దానికి అన్నిటికీ ప్రతీకగా ఈ సినిమా కనిపిస్తుంది. క్లాస్ రూమ్లోనే ఇంటిమేట్ సీన్ పెట్టడం, పట్టపగల అమ్మాయిలతో లాగి ముద్దు పెట్టుకోవడం, లేదా అతనేదో పెద్ద డిఫరెంట్ మ్యాన్ లాగా బిహేవ్ చేయడం, ఇంకేవేవో చూస్తుంటే కంప్లీట్గా అర్జున్ రెడ్డి ఫ్లేవర్ కనిపిస్తున్నప్పటికీ నా సినిమాలో అలాంటివి ఏమి ఉండవు. నేను ఒక అద్భుతమైన సందేశాన్ని ఇవ్వబోతున్నాను, సైకలాజికల్గా ఒక పాఠం చెప్పబోతున్నాను అని చెప్పేసి దర్శకుడు ఈ మధ్య ఒక ప్రెస్ మీట్లో చెప్పుకున్నాడు. అఫ్కోర్స్ ఎవరి సినిమా అయినా వాళ్ళు అలా చెప్పుకునేదే. విశేషం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి మనకు యశస్వి దర్శకుడు ఇతను ఈ సినిమా రిలీజ్ కావడానికి ముందే సుకుమార్కి చూపించాడంటే సుకుమార్కి ఈ సినిమా బాగా నచ్చి లేదా సినిమా కంటెంట్ నచ్చి ఇంప్రెస్ అయ్యి సుకుమార్ రైటింగ్స్ అనే తన బ్యానర్లో ఇతనికి డైరెక్టర్గా మరొక ఛాన్స్ ఇచ్చాడు. అంటే సినిమాలో విషయం ఉంది, సుకుమారే నాకు సినిమా రిలీజ్ కాకుండానే సుకుమార్ నాకు మరో అవకాశం ఇచ్చాడంటే నా సినిమాలో విషయం ఉంది, నేను ఒక అద్భుతమైన దర్శకుడిని ఆయన చెప్పుకుంటున్నాడు. మరి చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఈ సినిమా ట్రైలర్ కానీ ఆ పోస్టర్స్ కానీ ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇవన్నీ చూస్తే పూర్తిగా అర్జున్ రెడ్డిని చూసి వాత పెట్టుకోబోతున్నారు అని అనిపిస్తోంది. అలాగని కొన్ని వాతలు మంచివే అనిపిస్తాయి. ఒకవేళ అర్జున్ రెడ్డి లాగా హిట్ అయినా ఆశ్చర్యం లేదు, అర్జున్ రెడ్డికి మించిన డిఫరెంట్ కంటెంట్ ఉన్న ఆశ్చర్యం లేదు. కాబట్టి ప్రస్తుతానికైతే సిద్ధార్థ రాయ్కి సంబంధించి ఎలాంటి అర్జున్ రెడ్డిని దాటి కనిపించేటువంటి ప్రత్యేకత అయితే ట్రైలర్లో లేదు, టీజర్లో లేదు. అవి ఉంటేనే ఆడియన్స్ థియేటర్ వరకు వస్తారు. కాబట్టి మళ్ళీ ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమా మనకెందుకు అనుకుంటే కథం లేదు, ఒక మౌత్ టాక్తోనూ లేదా సినిమా బాగానే ఉంది అని ఒక టాక్ తెచ్చుకొని ఆడియన్స్ని రప్పించగలిగేంత స్పేసు టైం వీళ్ళకు ఉంది
అనుకుంటే అప్పుడు ఒక అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలు 4, 5 ఉన్నాయి కాబట్టి ఈ 4, 5 సినిమాల్లో వీళ్ళు నిరూపించుకోవడం, ఆ సినిమాకి టాక్ రావడం, ఆ తర్వాత మౌత్ టాక్‌తో మళ్ళీ కొత్తగా థియేటర్స్ పెరగడం, జనాలు రావడం అనేది ఇప్పుడప్పుడే పెద్దగా అయ్యే విషయం కాదు కాబట్టి సిద్ధార్థ్ రాయ్‌కి సంబంధించి అర్జునరెడ్డి ఫ్లేవర్‌తో ఉంది. ఆ ఫ్లేవర్ ఆడియన్స్‌ని ఏ మేరకు మళ్ళీ ఆకట్టుకుంటుందనేది 23 తారీఖు తేలిపోతుంది. ఇక 23 తారీఖున రాబోతున్న మరొక సినిమా 'సైరన్'. ఇది తమిళ నుంచి డబ్ అవుతున్నటువంటి సినిమా. తమిళ్లో జయం రవి హీరోగా నటించాడు. అనుపమ పరమేశ్వరన్ అతనికి జోడీగా నటించింది. అలాగే కీర్తి సురేష్ ఒక కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేయడం కొంత విశేషమైతే తనకు ఎలాంటి హీరోతో ఎలాంటి రిలేషన్ లేకుండా, డ్యూయట్స్ లేకుండా, మిగతా సాంగ్స్ లేకుండా, తనకంటూ సపరేట్ ట్రాక్ లేకుండా కేవలం పోలీస్ ఆఫీసరు హీరో మధ్య జరిగే కథలాగానే ఈ సినిమా ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తూ ఉంది. కాకపోతే అటు అనుపమ పరమేశ్వరన్, జయం రవిల మధ్య ఒక ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ సినిమాలో ఎంతసేపు ఉంటుంది అనేది ట్రైలర్లో మనం అంచనా వేయడానికి లేనట్టుగా కనిపించింది. కాకపోతే తమిళ నుంచి రెగ్యులర్గా వస్తున్నటువంటి సినిమాలో కాకుండా ఒక కొత్త కంటెంట్ నేపథ్యంలో, ఒక అంబులెన్స్ డ్రైవర్ నేపథ్యంలో ఈ సినిమా కనిపిస్తుంది. మనకు రెగ్యులర్గా ఈ సినిమాలో ట్రైలర్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. చాలా సినిమాల్లోనూ లేదా చాలా సందర్భాల్లోనూ అంబులెన్స్ వెళ్ళగానే డాక్టర్ చెప్పే ఒకే ఒక్క మాట ఏంటంటే, అరే 10 నిమిషాలు ముందు తీసుకొచ్చి ఉంటే బతికేవాడు అని. ఆ 10 నిమిషాలు బతికించాలా వద్దా లేదా బతకాలా వద్దా అని డిసైడ్ చేసేవాడు అంబులెన్స్ డ్రైవర్ అనేది కాదనలేని సత్యం. అలాంటి అంబులెన్స్ డ్రైవర్ అనుకోని చిక్కుల్లో పడి తను చేయని నేరానికి ఏళ్ల తరబడి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత అతను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, తను చేయని తప్పుని సంబంధించి ఒక రివెంజ్ తీర్చుకున్నాడా లేదా తను నిరూపించుకున్నాడా, తను ఏం తప్పు చేయలేదు అనేది ఈ సినిమా కంటెంట్లా కనిపిస్తుంది. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ కనిపిస్తుంది. జయం రవి లుక్కు రెండు డిఫరెంట్ లుక్స్లో అతను కనిపిస్తూ ఉన్నాడు. సో జయం రవి రీసెంట్గా మనకు తానీ బరువన్న మనకి ధ్రువ అనే సినిమా ఒరిజినల్ సినిమా అతనే చేశాడు. అలాగే పొన్నియిన్ సెల్వంలో కీలక పాత్ర వేసి మనకు ఆడియన్స్ కొంత పరిచయం ఉన్నాడు. అలాగే తెలుగు కుర్రాడు, వీళ్ళ నాన్న తెలుగు అబ్బాయి, ఆ ఫ్లేవర్ కూడా కొంత ఉంటుంది. సినిమా ట్రైలర్ ఇంప్రెసివ్గానే ఉందని చెప్పాలి. అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి ఒక కాస్టింగు, యోగి బాబు అనే ఒక కాస్టింగు తెలుగు ఆడియన్స్కి అందరికీ ముందే తెలుసు కాబట్టి ఈ సినిమా కంటెంట్ బాగుంటే మాత్రం డబ్బింగ్ సినిమాలాగా కాకుండా మన సినిమాలకు కొంత పోటీ ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అనుకోవచ్చు. కాకపోతే జయం రవికి థియేటర్లకు జనాల్ని తీసుకెళ్ళగలిగే సత్తా ఇప్పటికీ తెలుగులో క్రియేట్ అవ్వలేదు. అతనికంటూ ఇక్కడ పెద్దగా మార్కెట్ లేదు. కాకపోతే ఇటు అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా ఈ సినిమాకు ఆడియన్స్ రాగలిగితే వచ్చినప్పుడు ఆ సినిమా రిజల్ట్ని బట్టి లేదా టాక్ను బట్టి దీని కలెక్షన్స్ కానీ రిజల్ట్ కానీ ఆధారపడి ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే వీటితో పాటు ఇంకా కొన్ని చిన్న సినిమాలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి కొంచెం ఆడియన్స్ అటెన్షన్ అట్రాక్ట్ చేసినటువంటి సినిమాలు ఈ సుందరం మాస్టర్, ముఖ్య గమనిక, సిద్ధార్థ రాయ్, అలాగే వాస్తు షేడ్స్ ఉన్నాయిరా, సైరన్ లాంటి సినిమాలు మనకి ఫిబ్రవరి 23 రిలీజ్ అవుతున్నాయి. విశేషం ఏంటంటే ఒక జయం రవి తప్ప మిగతా అంతా యంగ్స్టర్స్ యాక్ట్ చేసినటువంటి సినిమాలు. మరి కుర్రాళ్ళ మధ్య పోటీ ఎలా ఉండబోతుంది, కుర్రాళ్ళలో బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడేది ఎవరు, గెలిచేది ఎవరు, ఆడియన్స్ని ఆకట్టుకునేది ఎవరు అనేది 23 తారీఖు మనకు తెలిసిపోతుంది.